కుటుంబాలందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి నిన్న మీ అందరికీ తెలుసు, ఇక్కడ మన బ్రదర్ కేటీఆర్ గారు, బ్రదర్ అని ఎందుకంటున్నారంటే ఆయన అక్కని సంబోధించింది కాబట్టి నేను కూడా బ్రదర్ అని సంబోధించాను. అవునా? మరి బ్రదర్ కేటీఆర్ గారు వచ్చి అంటారు కదా, విమర్శిస్తాడు. ఏం విమర్శిస్తాడు? నేను బంగారు తెలంగాణ తీసుకొచ్చా అని చెప్తాడు. బంగారు తెలంగాణ అయిందా? బంగారు బిస్కెట్లు వాళ్ళ ఇంట్లో కూర్చున్నాయా? అవునా కదా? బంగారు బిస్కెట్లు తీసారా వాళ్ళ ఇంట్లో? లేకపోతే తెలంగాణ మొత్తాన్ని బంగారు తెలంగాణ చేశారా? మరి ఆనాడు బంగారు తెలంగాణనే కాకుండా నిధులు, నీళ్లు, నిమ్మకాలు అని ఒక స్లోగన్ వదిలారు. ఆ స్లోగాన్ని మీరు వదిలారు. స్లోగాన్ని దానికి సొల్యూషన్ అయితే ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. అవునా కదా? మరి వాళ్ళు స్పీచ్ అయితే ఇచ్చారు, మరి యూత్ కి ఫ్యూచర్ ఎక్కడ ఇచ్చారు? ఇవ్వలేదు కదా. మరియు ఆయన చెప్తారు మరి ఉద్యోగాలు యూత్ అందరికీ, యూత్ గురించి ఈనాడు మాట్లాడుతున్నాడు. యూత్ అందరి గురించి ఈనాడు మాట్లాడుతున్నాడు. మరి యూత్ అందరినీ గ్రూప్ ఎగ్జామ్ పెట్టినప్పుడు 2000 జూన్ 22న గ్రూప్ ఎగ్జామ్ పెట్టినప్పుడు, మళ్ళీ జూన్ 2023లో గ్రూప్ ఎగ్జామ్ పెట్టినప్పుడు పేపర్ లీక్ చేసింది ఎవరు? మరి మా యూత్ పిల్లలకి, తెలంగాణ యూత్ పిల్లలందరికీ ఒక డిప్రెషన్ అయ్యి ఎంతో మంది సూసైడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఆత్మదోషే ఈ రోజు మీ పాలట శాపమై కూర్చున్నది. అది అనేది మీరు మర్చిపోకండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 2.5 సంవత్సరాల్లో 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది మర్చిపోకండి. మళ్ళీ అంటారు మేమందరం కూడా నిలుపుకున్నాం కానీ మరి మీరందరూ 6 గ్యారెంటీ మీరు అందరూ చూస్తారు సీఎం గారిని ఎట్లా మాట్లాడుతున్నారు. ఒకసారి మీ అందరికీ గుర్తు ఇవ్వాలి. మీరు నిలుపుకొని వాగ్దానాలు చేసినప్పుడు అది తెలియలేదా మీకు? దళిత బంధు అన్నప్పుడు, ఒక కుటుంబానికి 10 లక్షలు అన్నప్పుడు అది మీకు తెలియలేదా? మరి అప్పుడు మీరు ఎవరికి ఇచ్చారు? మీ కార్యకర్తలకి, మీ లీడర్లకి ఇచ్చుకున్నారు. అంటే వాళ్ళ వరకే నా దళితులు, వేరే వాళ్ళ దళితులు కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. మరియు డబుల్ బెడ్రూమ్లు, మరి ఈనాడు డబుల్ బెడ్రూమ్లు, ఆనాడు డబుల్ బెడ్రూమ్లు కట్టి ఒక్క డబుల్ బెడ్రూమ్లు ఎవరికన్నా వచ్చిందా ఇక్కడ 10 ఏళ్లలో? మరి మన ప్రభుత్వం వచ్చిన కేవలం 2.5 సంవత్సరాలకి మొత్తం మన రాష్ట్రంలో 6 లక్షల ఇల్లు పంచడం జరిగింది. ఇది కేవలం ఫస్ట్ విడత మాత్రమే. సెకండ్ విడత ఏప్రిల్లో రాబోతుంది. మీరందరూ కూడా ముందు వచ్చడానికి రెడీ ఉండొచ్చు. మరియు ఇందాక అంటున్నారు నిన్న ఏమనంటే అత్తకొక 4,000 కోట్లు వచ్చినాయంట, కోడలకి 2,500 కోట్లు వచ్చినాయంట. ఎక్కడి నుంచి వచ్చినాయి బ్రదర్? అదొక్కటి మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు కూడా పరిపాలించిన వాళ్ళే కదా. మరి ఏదైనా పథకాలు రాకపోతే మీ అకౌంట్లో పడతాయా లేకపోతే ప్రభుత్వం దగ్గర ఉంటాయా అనేది మీరు ఈరోజు చెప్పాలి. ఏమంటాడు? అది 2,500 రాకపోవడం వల్ల మాకు వచ్చినాయి అంటాడు. మరి మీ కుటుంబం లాగా ఫోన్ ట్యాపింగ్ చేసి సినిమా హీరోయిల్ని బ్లాక్ మెయిల్ చేసి సంపాదించిన డబ్బులు ఉన్నాయి అనుకున్నావా? లేకపోతే కుంభకర్ణ చేసి కార్ రేసింగ్ లో 54 కోట్లు కొట్టేసినావు అనుకున్నావా? ఇవన్నీ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. మరి
మాకు ఎన్నో డబ్బులు వచ్చినాయని ఈ రోజు చేస్తున్నాం. నువ్వు అమెరికా నుంచి వచ్చింది ఇక్కడ కుమ్ముకోవటానికి, దోచుకొని తెలంగాణ ప్రజలను దాచుకోవడానికి. కానీ మేము అమెరికా నుంచి వచ్చింది అక్కడ దాచుకున్న సొమ్ముని ఇక్కడ ప్రజలకి పంచిపెట్టడానికి తప్పితే మేము దోచుకోవడానికి రాలేదు. మరియు ఇంకోటి చెప్తాడు ఆయన, మరి నీకు సీఎం గారిని అనే అంత సీన్ లేదు బాబు నీకు. ఎందుకంటే నువ్వు పొట్టి పొడుగు అని మాట్లాడి, పొడుగుంటే నువ్వేం చేసినావు? పొడుగుంటే నువ్వేం చేసినావు? మరియు పొట్టి పొడిగి కాదు, అక్కడ మ్యాటర్ కావాలి, మ్యాటర్ కావాలి. మా సీఎం రేవంత్ రెడ్డి అన్నకి ఆ మ్యాటర్ ఉంది కాబట్టి మీ కుటుంబం జైల్లో వేసినా కానీ, పులి బోన్లో వేసినా కానీ పులి వచ్చి ఈరోజు తెలంగాణని పరిపాలిస్తుంది ఏమంటే పులి రేవంత్ అన్నదే. అవునా కాదా? మరి ఆనాడు మీరు తెలంగాణ పరిపాలించే రోజుల్లో కనీసం ఆడబిడ్డ కట్టుకోవడానికి చీర కావాలని అడిగితే ఆ చీర కూడా క్వాలిటీ లేని ఇచ్చి మా అక్కలందరూ, మా ఆడబిడ్డలందరూ పందిరి గుంజకో, ఇంట్లో ఉన్న తడికెలకో కడుతున్నారు. మరి ఈనాడు ఈ చీర కట్టుకున్నది ఇక్కడ నేనే కాదు, మా ఆడబిడ్డలు అందరూ కట్టుకున్నారు ఇక్కడ. అంటే మోసం చేసింది మీరు, మోసం చేసింది మీ ప్రభుత్వం. కనీసం ఒక ఆడబిడ్డకి చీర పెట్టినోళ్ళు కూడా ప్రభుత్వానికి వచ్చి ఈ రోజు తోరూరుకి వచ్చి మాట్లాడే వాళ్ళే నాకు బ్రదర్ కేటీఆర్. మరియు మన మాజీ మంత్రి గారు అంటారు, ఆయన ఇంకా భ్రమలోనే ఉన్నాడు, నేను ఇంకా మంత్రిని ఎమ్మెల్యేను అని చెప్తాడు కదా. ప్రతి ఒక్క కౌన్సిలర్ని గెలిపించుకున్న తర్వాత కమిషనర్ దగ్గర పోయి 50 ఇళ్ళు ఇస్తారంట ఒక్కొక్క కౌన్సిలర్కి. ఎక్కడున్నా నువ్వు, ఎక్కడున్నా నువ్వు? ఆనాడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డ్ నెంబర్ 1 నుంచి వార్డ్ నెంబర్ 2 నుంచి మా కాంగ్రెస్ కౌన్సిలర్స్ గెలిస్తే నువ్వు ఆనాడు ఏం చేసినావు మా ప్రజలు మర్చిపోలేదు అనుకుంటున్నావా? గుర్తున్నది, ఇంకా గుర్తున్నది. కాబట్టి రేపు 11వ తారీఖున కసి తీర్చుకొని తీరుతారు. ఇప్పుడే కనబడుతుంది మా ఆడబిడ్డలకి, అన్నలకి, అన్నదమ్ములకి, కొడుకులకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి ఎంత కసి అయితే ఉందో. అవునా కదా? మరియు ఇంకా అంటాడు కదా, మేము ఆడవాళ్ళని ఆయన కంప్లైంట్ చేయలేదంట. లేకపోతే నేను ఆడదాన్ని ఈనాడు గుర్తొచ్చిందా నీకు దయాకర్ గారు? ఆనాడు గుర్తు రాలేదే, ఆనాడు గుర్తు రాలేదే నేను ఆడదాన్ని. ఆనాడు సంవత్సరాలు నన్ను అష్ట కష్టాలు ఎట్లా పెట్టినవో నేను మర్చిపోలేదు ఇంకా. మరియు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన అన్నాడు కదా, నేను కంపెనీ చేయొద్దు, వాళ్ళు అమెరికా పంపిస్తానంట. దమ్ము ధైర్యం ఉంటే పంపించు, నేను చూస్తా. ఎందుకంటే ఇది నేను పుట్టిన గడ్డ, నా అడ్డ. అది మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. మరి రేపు 11వ తారీఖున మరి మన 16 అభ్యర్థులు కూడా, 16 అభ్యర్థులందరూ కూడా మీరు ఇప్పుడే చూశారు, మీరు ముందుకు వచ్చారు. 16 అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకొని మీరందరూ కూడా వాళ్ళతోటి మీ వార్డులకి సేవలు చేయించుకోండి. మరి తప్పకుండా ఎక్స్ట్రా ఇల్లు కూడా మా ఎమ్మెల్యే గారు పెడతా అన్నది. మరి టైం అయిపోతుంది కాబట్టి మీ అందరికి కూడా తప్పకుండా మా తరఫున ముందుగానే మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. మీ అభ్యర్థులందరినీ గెలిపించుకోవాలని మీకు నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.